హలో ఫ్రెండ్స్, నేను మీ సంతోషారి. మీరు చూస్తున్నారు ఎస్ఎస్ బ్రాండ్ టెక్నాలజీ. గైస్, ఇవాళ వీడియోలో మనం రెడ్మీ 9 మొబైల్ అన్బాక్సింగ్ మరియు రివ్యూ అయితే చూద్దాము. సో ఈ మొబైల్ని అయితే నేను ఆఫ్లైన్లో పర్చేజ్ చేశాను. సో మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ యూజ్ చేసి మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవచ్చు. సో మనం మొబైల్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఫీచర్ అయితే మెన్షన్ చేశారు. రెడ్మీ 9 స్కై బ్లూ కలర్ 4GB RAM 64GB స్టోరేజ్తో వస్తుంది. అంతేకాకుండా మనకి బాక్స్లో మొబైల్ ఫోన్ ఉంటుంది, అడాప్టర్ ఉంటుంది, USB కేబుల్, సిమ్ ఇజెక్ట్ టూల్ అండ్ యూజర్ గైడ్ అండ్ వారంటీ కార్డ్ అయితే మనకి బాక్స్ లోపల అయితే మెన్షన్ చేశారు. మనకి మంత్ అండ్ ఇయర్ మ్యానుఫ్యాక్చర్ చూసుకుంటే మనకి 9th 2020 ఉంది. అంటే లాస్ట్ మంతే మనకి ఇది మొబైల్ అయితే మ్యానుఫ్యాక్చర్ అయింది. మనకి ఇక్కడ బడ్జెట్ కూడా మెన్షన్ చేశారు 10,999. అంటే మనకి మొబైల్ అయితే 9,000కి వచ్చేసింది. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి 13MP ప్రైమరీ కెమెరా, 2MP మైక్రో లెన్స్, 2MP లెన్స్ కూడా మనకి ఇచ్చారు. స్కై బ్లూ కలర్ 4GB RAM 64GB ఇచ్చారు. మీడియాటెక్ హీలియో G35 ప్రాసెసర్ విత్ హైపర్ ఇంజన్ 1.0తో అయితే మొబైల్ అయితే రన్ అవుతుంది. 5000 mAh బ్యాటరీ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో మనకి బ్యాక్ సైడ్ అయితే ఫీచర్స్ అయితే మెన్షన్ చేశారు. మనకి కింద కూడా మేడ్ ఇన్ ఇండియా అని ఇచ్చారు. సో బాక్స్ అయితే ఓపెన్ చేసి మనం ఎలా ఉంది మొబైల్ అనేది సో రివ్యూ అయితే చూద్దాము. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. బాక్స్ లోపల అడాప్టర్ వచ్చేసి మనకి 10 వాట్స్తో వస్తుంది. సో మీరు బయటకు వెళ్ళి వేరేది కూడా 18 వాట్స్ అని 35 వాట్స్ అని యూజ్ చేసుకోవచ్చు. మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి. మనకి కేబుల్ కూడా మైక్రో కేబుల్ ఇచ్చారు, మనకి టైప్ సి కేబుల్ అయితే ఇవ్వలేదు. సో బాక్స్ లోపల అయితే మనకి ఇవే కంటెంట్ అయితే ఉన్నాయి. సో బాక్స్ అయితే మనం పక్కకు పెట్టి మొబైల్ అయితే చూద్దాము. సో మొబైల్ కలర్ వచ్చేసి మనకి బ్లూ కలర్లో అయితే మొబైల్ అయితే ఉంది. చూడ్డానికి కూడా లుక్ చాలా బాగా కనబడుతుంది. సో మనకి ఫ్రంట్ సైడ్ లేయర్ అయితే కవర్ ఉంది, ఆ కవర్ని అయితే మనం రిమూవ్ చేసేద్దాం. బ్యాక్ సైడ్ కూడా ఇంకో కవర్ ఉంది, దాన్ని కూడా రిమూవ్ చేసేద్దాం. మనకి బిల్డ్ క్వాలిటీ కూడా చూడడానికి 9,000 బడ్జెట్లో అయితే చాలా బాగుంది. క్వాడ్ క్యామ్ కెమెరా సెటప్తో ఉంది మనకి కెమెరా కూడా. సో మొబైల్ని బూట్ చేసి మొబైల్ లోపల ఏ విధంగా ఉందో అనేది చూద్దాం. మొబైల్ ఆన్ చేయగానే మనకి ఇక్కడ రెడ్మీ బ్రాండ్ అనేది ఇక్కడ కనబడుతుంది. కింద ఆండ్రాయిడ్ అని కూడా మనకు అక్కడ నేమ్ వచ్చేసింది. సో MIUI 12తో అయితే మనకి మొబైల్ అయితే వర్క్ అవుతుంది. సో మనకి ప్రాసెసర్ విషయంలో కానీ బ్యాటరీ విషయంలో కానీ చాలా బాగా అయితే మొబైల్ అయితే ఉంది. సో డిస్ప్లే కూడా చూడడానికి అయితే మనకి అమేజింగ్ లుక్తో అయితే కనబడుతుంది. దాన్ని టచ్ చేసి ఉంటే స్మూత్నెస్ అనేది చాలా బాగుంది. 2.0 GHzతో అయితే మొబైల్ ఫాస్ట్నెస్ అనేది ఉంది. సో స్టార్ట్ చేసి అయితే చూద్దాం. గైస్, మొబైల్ ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంది. MI స్టోర్ కానీ డిఫాల్ట్ కొన్ని యాప్స్ అయితే మనకి ఇక్కడ ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉన్నాయి. సో మొబైల్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసి మనం మొబైల్ ఏ విధంగా అనేది చూద్దాము. సో ఇక్కడ సెట్టింగ్ ఓపెన్ చేస్తున్నాను. సెట్టింగ్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ మనకి అబౌట్ ఫోన్ అనేది స్టార్టింగ్లోనే ఇచ్చారు. సో మనకి డిఫాల్ట్గా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో మనకి పైన అబౌట్ ఫోన్ మీద క్లిక్ చేసి మనం చూస్తే MIUI 12 వర్షన్తో అయితే మనకు ఉంది. సో ఓవరాల్గా 64GBలో మనకి 12GB అనేది సిస్టమ్కి యూసేజ్ అయిపోయింది. సో మనకి అక్కడ ఆల్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ 4GB RAMతో మీడియాటెక్ హీలియో G35 ప్రాసెసర్ 2.30 GHzతో అయితే మనకి మొబైల్ అయితే ఫాస్ట్నెస్ అయితే ఉంటుంది. సో ఆండ్రాయిడ్ 10 వర్షన్తో అయితే మనకు మొబైల్ వచ్చేస్తుంది. సో ఓవరాల్గా మనకి రీసెంట్గా ఆండ్రాయిడ్ 11 వర్షన్ అనేది వచ్చింది. సో ఇప్పుడు చాలా మొబైల్స్ అయితే మనకి ఆండ్రాయిడ్ 10 వర్షన్లోనే ప్రస్తుతం రన్ అవుతున్నాయి. చాలా మొబైల్స్ కూడా ప్రజెంట్ ఆండ్రాయిడ్ 10 వర్షన్తోనే ఉన్నాయి. సో రీసెంట్గా 2-3 మొబైల్స్ అనేవి ఆండ్రాయిడ్ 11 వర్షన్తో అయితే వచ్చేస్తున్నాయి. కింద స్టేటస్ మీద క్లిక్ చేస్తే మనకి అక్కడ మొబైల్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే మనకి మెన్షన్ చేశారు. సో ఓవరాల్గా మొబైల్ రివ్యూ అయితే ఇది మనకి అండర్ 10,000లో వస్తుంది. కేవలం 9,000కి మొబైల్ వచ్చేస్తుంది. అందులో కూడా మనకి 4GB RAM ప్లస్ 64GB స్టోరేజ్తో వస్తుంది. కాబట్టి మనకి 10,000 బడ్జెట్లో బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. రెడ్మీ వాళ్ళు అయితే రీసెంట్గా చాలా మొబైల్స్ లాంచ్ చేస్తున్నారు. సో అందులో మనకి రెడ్మీ 9 మొబైల్ అనేది ఇది. సో ఈ మొబైల్ అన్బాక్సింగ్ మరియు ఫీచర్స్ అయితే ఇవి. ఓవరాల్గా మొబైల్ స్మూత్నెస్ కానీ ప్రాసెసర్ విషయంలో కానీ మనకి మొబైల్ అయితే చాలా బాగుంది. మనకి మీడియం రేంజ్ గేమ్స్ ఆడుకోవడానికి కూడా మనకి మొబైల్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. మొబైల్ బాటమ్ సైడ్ అయితే మనకి ఆడియో జాక్ ఉంది, USB పోర్ట్ కూడా మనకు అక్కడనే ఉంది. పైన అయితే మనకి ఇయర్ ఫోన్ 3.5mm జాక్ అయితే ఉంది. సో మనకి ఇక్కడ సిమ్ స్లాట్ని అయితే ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. మనకి ఇక్కడ 2 సిమ్ కార్డ్స్ ప్లస్ మెమరీ కార్డ్ని ఇన్సర్ట్ చేసుకోవడానికి అయితే మనకి 3 స్లాట్స్ని అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సో మనకి
ఓవరాల్గా మొబైల్ లుక్ పరంగా కానీ మనకి చూడడానికి కానీ మొబైల్ అయితే చాలా బాగుంది. మొబైల్ రివ్యూ అయితే ఇది మనకి 10,000 బడ్జెట్లో అయితే మనకి కేవలం 9,000కే మనకి మొబైల్ అయితే వస్తుంది. కాబట్టి మన ఫీచర్స్ పరంగా కానీ కెమెరా పరంగా కానీ టోటల్గా మొబైల్ రివ్యూ అయితే చాలా బాగుంది. మనకి కేవలం 9,000లో వస్తుంది కాబట్టి మనం బెస్ట్ మొబైల్ అని చెప్పవచ్చు. ఈ మొబైల్ మనం తీసుకోవాలా అంటే మనకి తక్కువ బడ్జెట్లో ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా అయితే ఈ మొబైల్ తీసుకోవచ్చు. సో ఈ మొబైల్ మీరు పర్చేజ్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ యూజ్ చేసి మీరు మొబైల్ అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఈ మొబైల్ అన్బాక్సింగ్ మీకు ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఇటువంటి అన్బాక్సింగ్ వీడియోలు మన ఛానల్లో రావాలనుకుంటే కింద అనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఇటువంటి అన్బాక్సింగ్ వీడియోస్ నోటిఫికేషన్ అనేది అందరికంటే ముందుగా మీకు అందుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. దిస్ ఇస్ సంతోష్ సైనింగ్ ఆఫ్. జై హింద్. థ్యాంక్ యూ.